అని చెప్పినాక, అంటే 42% రిజర్వేషన్ సాధ్యం కావు అని చెప్పినాక కూడా కొన్ని బీసీ సంఘ నాయకులు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఈ వైపు ప్రోత్సాహం చేసుకుంటా కావని తెలిసినాక కూడా వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడి ప్రభుత్వాల కనసాగలలో లేక రాజకీయ పార్టీ కనసాగలలో ఉండి చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పరంగా ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీసీల జనగణన చేసిన కులగణన చేసిన ఆ జనాభా లెక్క చెప్పిందన్న కానీ అందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ అని స్పష్టంగా ఇంకా రాలేదు. అంటే ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక అడుగు వేసిరు కానీ ఇంకో అడుగు ముందుకేసినప్పుడే అవి కోట్లలో నిలబడతాయి. వాళ్ళు ఇంకా సమయం తీసుకుంటారా మరి అటువైపు ఆలోచన చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ చారిగా చనిపోవడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆనాడు చారి గారి మరణానికి మీరు కారణం అంటే మీరు బాధ్యత వహించాలంటే మేమెందుకు బాధ్యత వహిస్తున్నా? చారి గారి మరణం కారణం పూర్తిగా బీసీ సంఘాలు నడిపే నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజలలో ఎవరు రాజీనామా ఏం మాట్లాడాలి చెప్ప? ఏం మాట్లాడే నీకు అనుకూలంగా మీ బీ సంఘాలకు అనుకూలంగా మాట్లాడాలి రాదు. 42% రిజర్వేషన్ రాదని తెలిసినాక మీరు అబద్ధాలు చెప్పారు. రాజకీయ పార్టీలో మీరు అబద్ధాలు చెప్పారు. ఎట్లా అతను ఆపండి, నేను మాట్లాడతా. కూల్ అంటే కూల్ అంటే మనం కామెంట్ కాదు. ఇప్పుడు చదువు రానోళ్ళు, మానసిక రోగులు, వీళ్ళు మానసిక రోగులు సమానత్వానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. ఆవిరిలో మాధవరెడ్డి ఆవును గీతాలు కూడా సందర్భం ఈ సందర్భం ఏంది? నువ్వేమంటాడుతున్నావు? బీసీ సంఘాల నాయకులు చేసిన తప్పిది. ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి మానసిక రోగుల్ని, ఇట్లాంటి దుర్మార్గుల్ని, రాక్షసుల్ని తీసుకొచ్చి ఈ డిబేట్ పెట్టడం చాలా బాధాకరం. రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం, రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం, నష్టపోయినాము. బలహీన వర్గాలకి ఈ దేశంలో మేము మా పిల్లోడు చచ్చిపోయి ఉన్న సందర్భంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ సందర్భంలో మీరు మాట్లాడారు. రాజారామ గారు ఒక్క నిమిషం మీరు డిబేట్ కు మీరు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు ఇది దయచేసి చెప్పొద్దు. ఓకే, ఎందుకంటే డిబేట్ లో రెండు వైపులా ఉంటది చర్చ. ఆయన కేసు వేశారు కాబట్టి ఆయన పిలిచాం. మీరు ఆయనే అప్పీల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆయనే అప్పీల్ చేస్తున్నాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా. ఆయన చెప్పిన దాన్ని ఖండించుకోండి, ఆయన చెప్పిన దాన్ని ఖండించండి. కానీ ఇప్పుడు ఒక్క నిమిషం అసలు ఏదైనా ఒక్క నిమిషం, కానీ ఈ సమయం కాదు కదా. తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైనా ఛానల్ చర్చ పెట్టిందా ఇవాళ? అసలు వార్త ఇచ్చిందా? ఏదైనా ఛానల్ చర్చ పెట్టిందా? ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి బాధలో ఉన్నప్పుడు మీరు డిబేట్ ప్లీజ్ ఒక్క నిమిషం. రాజారాం యాదవ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, మీరు డిబేట్ కి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు నాకు చెప్పొద్దు దయచేసి. ఓకే, ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? ఏదైనా ఛానల్ వార్త ఇచ్చిందా? ఛానల్ చర్చ పెట్టిందా? రెచ్చిపోవడం కాదు, ఆయన కేసు వేశారండి కన్సర్న్ పర్సన్. దాని గురించి మాట్లాడి ఆయన అన్నదాన్ని మీరు ఖండించండి, అంతేగాని చర్చకు ఫలానా వాళ్ళని పిలవాలి ఇది ఇదేమన్నా డిజిటల్ సెన్సార్షిప్? అదే అందుకనే చెప్తున్నా, ఆయనతోనే మెసేజ్ ఇప్పిస్తున్నా. మీరు ఇటువంటి చేయకండి, దీనికి మార్గం ఉందని ఆయనతోనే మెసేజ్ ఇప్పిస్తున్నాం. మీరందరూ మెసేజ్ ఇచ్చినా లాభం కాదు కదా, ఆయనతోనే మెసేజ్ ఇప్పించాలని కదా. ఎస్, నేనేమంటున్నా, ఉద్యమాలు మీరు చూడండి కాదు భరత్ గారు. ఇప్పుడు నేను ఒక మాట, తాడు శ్రీనివాస్ గారు ఇవాళ మధ్యాహ్నం నిన్న ఆయన ఆత్మహత్య యత్నం చేసుకున్న విత్ ఇన్ మినిట్స్ లో మన దాని లైవ్ ఇచ్చాం. మీరు ఎన్ని ఛానల్స్ ఇచ్చావు ఇవాళ తెలుసు. ఇవాళ ఏ ఛానల్ చర్చ పెట్టింది, ఏ ఛానల్ వార్త ఇచ్చింది, బీసీ ఉద్యమాలు కవరేజ్ ఎవరిస్తున్నారు మాకు తెలుసు కదా. అప్పుడు కూడా నేను అనేది మీరు చర్చ విలువద్దు అంటే చర్చకు ఎవరిని విలువాలి ఎవరు విలువద్దు. నేను భరత్ గారు మీరు ఎందుకు చర్చ పిలుస్తున్నారంటే ఇట్స్ అవర్ రైట్. నేను అనేది మీడియాగా ఫోర్త్ పిల్లర్ గా మీరు సెన్సార్షిప్ అది కరెక్ట్ కాదు. మావోయిస్ట్ చర్చ పెట్టి రెండు వైపులో పిలుస్తాం అంతే తప్ప వన్ సైడ్ చర్చలు ఉండవు మా దానిలో. ఎస్, మీరు అది
చెప్పండి శరత్ గారు. ఎస్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మాట్లాడిపించి మీరు ఆఫీస్ ఎట్లా బయట మాట్లాడగలరు, మీరు మధ్యలో మాట్లాడుతున్న జోక్యం చేసుకోండి. నన్ను మాట్లాడియండి. భరత్ గారు నా వర్షం చెప్పండి, నాకు ఒక్కటే నిమిషం టైం నేను చెప్పండి. ఇది చాలా బాధాకరమైన సందర్భము. మా పిల్లోని కోల్పోయిన సందర్భం ఉంది. నాకు మాధరెడ్డి తెలుసు, మా విద్యార్థి నాయకుడు ఉన్నాడు, మాతో కలిసి పనిచేసిండు మా తమ్ముడు, నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు కూడా అతన్ని ఏదో సందర్భంలో కూడా నేను అంటే కూడా అది వ్యవస్థీకృతంగా ఉన్నది, ఒక వ్యక్తి చుట్టూ కాదు అని మాట్లాడిన సందర్భము. కానీ ఏమంటే ఈ దేశంలో ఈ వేల సంవత్సరాల నుంచి మనం అనేక సందర్భాలు రాజులు ఉన్నప్పుడు కూడా ప్రతిసారి చట్టాలు ఉన్నాయి సార్, గతంలో కూడా ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఒక రాజ్యాంగం ఉంటది, వాళ్ళు అనుకున్న ఒక చట్టం ఉంటది. ఇవాళ మనం కూడా ఈ ప్రజాస్వామ్యంలో చట్టం చేసుకోవచ్చు, రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఒక రాజ్యాంగ సవరణ కాదని వారు అంటున్నారు. ఒక్కటే ఒక రాజ్యాంగ సవరణ తోటి కాఫీ తాగినంత సేపు రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు కాఫీ తాగినంత సేపట్ల రాజ్యాంగ సవరణ చేసుకుని 50% నిన్న చర్చ చూస్తుంటే ఈ దేశంలో అందరికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు పాలకులకి ఉంటే. అవకాశం ఉన్నా గానీ రాజ్యాంగంలో వెసులుబాటు ఉన్నా